గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేష్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తయింది. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం మధ్యాహ్నం 1:30కు సంపూర్ణమైంది. భక్తుల జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. సుదీర్ఘ శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 12లో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనమయ్యారు. బై బై గణేష్ అంటూ భక్తులు వీడుకోలు పలికారు. చార్మినార్ ఎంజే మార్కెట్ దగ్గర వినాయక విగ్రహాలు బారులు తీరాయి. వివిధ ఆకారాలలో కొలువైన వినాయకులను చూసేందుకు ట్యాంక్ బండ్ దగ్గర వేలాదిగా భక్తులు వేచి ఉన్నారు. భక్తుల భజనలు ఆటపాటలతో ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నారు వినాయకులు. రైట్, వినాయకుల నిమజ్జనాలకు సంబంధించి ఎంజే మార్కెట్ నుంచి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మార్కెట్ వద్ద వినాయకుడి విగ్రహాల నిమజ్జన యాత్ర సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ విగ్రహాల సంఖ్య పెరుగుతూ ఉంది. మరోవైపున భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాల నిమజ్జన యాత్రను వీక్షించేటువంటి భక్తుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వాస్తవానికి సమయం లేట్ నోట్ అవుతూ ఉన్నప్పటికీ కూడా భక్తులు కొద్దిసేపటి క్రితం కొంత పలుచుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం భక్తులు ఇక్కడికి వచ్చి విగ్రహాల యొక్క నిమజ్జన యాత్రను వీక్షించినటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అయితే మరోవైపున తాము 10 రోజుల పాటు పూజించుకున్నటువంటి వినాయకులను ఇప్పుడు నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి భక్తులు చాలా సంతోషంగా సమయం ఎక్కువగా గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ రాత్రంతా ఈ నిమజ్జనాల యాత్ర అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రేపటి వరకు కూడా అంటే ఆ నిమజ్జనానికి కొంత ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే యొక్క నిమజ్జన యాత్ర జరుగుతూ ఉందో ఈ నిమజ్జన యాత్ర మొత్తం ఆద్యాంతం కూడా చాలా సక్సెస్ఫుల్గా సందడిగా సంతోషంతో గణనాథుని నిమజ్జనానికి పంపించాలనేటువంటి ఉద్దేశంతో చాలా సంతోషంగా డీజే డ్యాన్సులతో కోలాహలంగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది. మరోవైపున బాణసంచా కాల్చుతూ ఇంకొక వైపున డ్యాన్సులు చేస్తూ చాలా సందడిగా తాము ఇప్పటి వరకు పూజించినటువంటి గణనాథుని నిమజ్జన యాత్రకు తీసుకెళ్తూ ఉన్నారు భక్తులు. ఇక అదే రకంగా ఎంజే మార్కెట్ వద్ద ఈ యొక్క నిమజ్జనాలకు సంబంధించి యొక్క గణేష్ యొక్క విగ్రహాలను వీక్షించడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఒకవైపున ఎటువంటి ఇబ్బందులు అనేవి లేనటువంటి కారణంగా చాలా సంతోషంగా ఒక పక్క నుంచి మొత్తం ఈ ప్రాంతం అంతా మొత్తం ఆ భక్తులతో నిండిపోయి ఉంది. ఇంకొక వైపున ఇటు పోలీసులు బందోబస్తులో కొన్ని వేల మంది పోలీసులు కేవలం ఎంజే మార్కెట్ మాత్రమే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. అలాగే ఇటు జిహెచ్ఎంసీ ఇతర అధికారులు అందరూ కూడా తమ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ఫుల్గా ఈ నిమజ్జన వివిధ రూపాలలో మనం ఇప్పటి వరకు చూసాం. ఆ గణనాథుని వివిధ రూపాలలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా నిమజ్జన యాత్రకు బయలుదేరుతూ ఉన్నాయి. నిమజ్జన యాత్ర ఎక్కడ ఆటంకాలు అనేవి కలగకుండా ఒకవైపున ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపున ట్రాఫిక్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఏమాత్రం ఎక్కడ ట్రాఫిక్ కొంచెమైన ఆటంకం కలిగితే మాత్రం ఇమీడియట్గా ఆ పరిస్థితిని క్లియర్ చేసి ఒకవైపున ఇటు రోడ్డు క్లియరెన్స్ చేసేటువంటి కూడా సహాయక చర్యలను చేపట్టడం జరిగింది. మరోవైపున విగ్రహాలను ముందుకు పంపించడం కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎటువంటి ఆటంకాలన్నీ లేకుండా కూడా కొంత రూట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అందుకారణంగానే నిమజ్జనాలకు సంబంధించి వెళ్తున్నటువంటి వాహనాలు కొంత స్పీడ్గానే కదులుతూ ఉన్నాయి. ఇక మరోవైపున కొద్దిసేపటి క్రితం వరకు అంటే కొన్ని గంటల క్రితం వరకు కూడా ఫస్ట్ ఒక రూట్ ద్వారానే పంపించారు, ఆ తర్వాత 2 రూట్లలో పంపించారు. ఇంకా విగ్రహాల సంఖ్య అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాల సంఖ్య వివిధ రూట్లను కూడా క్లియర్ చేసి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు ఎంజీపీఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి ఆ విగ్రహాలు, మరోవైపున చార్మినారు పాత బస్తీ సైడ్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు అంటే 2 రూట్లలోనూ ఒకవైపున పాత బస్తీ నుంచి వచ్చేటువంటి ఆ విగ్రహాలు వస్తూ ఉన్నాయి, మరోవైపున ఎంజీపీఎస్ నుంచి వచ్చేటువంటి ఆ విగ్రహాలు వస్తున్నాయి. ఇలా 3 రూట్లలో కూడా విగ్రహాలు ఇటు ఎంజే మార్కెట్ నుంచి ఆ తర్వాత అభివృద్ధి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్ళి అక్కడ హుసేన్ సాగర్లో ఇక నిమజ్జనాన్ని జరుగుతుంది. ఇక ఈ నిమజ్జనాలకు సంబంధించి ఒకవైపున ఎవరైతే ఒక విగ్రహాలను తీసుకొచ్చినటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ఒక ప్రసాదాలను కావచ్చు, వాళ్ళు ఆ భక్తులకు ఇవ్వాలనుకున్నటువంటి వాటర్ ప్యాకెట్లు ఇతర తినుబండారాలన్నింటినీ కూడా భక్తులకు అందిస్తూ కూడా వారికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా నిమజ్జన యాత్ర అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా
విగ్రహాలు తరలింపు సమయంలో ఇంతకుముందు కొంత టస్కర్ల దగ్గర నిల్చొని అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి అటువంటి ఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నిమజ్జన యాత్ర సక్సెస్ఫుల్గా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి టస్కర్ దగ్గర కూడా మూవ్ అవుతున్నటువంటి సమయంలోనే అడుగడుగున పోలీసులు భద్రతా విధుల్లో ఉండి అటు టస్కర్ మీద ప్రయాణిస్తున్నటువంటి భక్తులు కావచ్చు, అలాగే కింద ఉండి వీక్షిస్తున్నటువంటి భక్తులు కావచ్చు, ఇద్దరిని కొంత సమన్వయపరుస్తూ ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఇక నిమజ్జనానికి వెళ్తున్నటువంటి వాహనాల విషయంలో కావచ్చు, భక్తుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ యొక్క ఏదైతే నిమజ్జనాలకు సంబంధించినటువంటి యాత్ర కొనసాగుతుందో ఆ యాత్రలో ఇటు పాల్గొని భద్రతా విధుల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మనం విజువల్స్లో కనుక చూసినట్లయితే ఒక విగ్రహం ఒక ఆకారంలో ఉంటే మరొక విగ్రహం మరొక ఆకారం, ఇలా ఒక ఆకారంలో ఉన్నటువంటి విగ్రహం మరొక అలా ఇంకొక విగ్రహం లేకుండా పూర్తిగా వైవిధ్యభరితమైనటువంటి విగ్రహాలు వివిధ రూపాలను వివిధ కళారూపాలలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వీక్షిస్తున్నటువంటి భక్తులు మాత్రం చాలా అట్రాక్టివ్గా, మాటలో చెప్పాలంటే ఇదంతా ఒక విజువల్ ఫీస్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గణనాథుని వీక్షించడాన్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. భక్తి పార్వశ్యంతో జై బోలో గణేష్ మహారాజ్ అంటూ, అలాగే గణపతి బప్ప మోరియా అని చెప్పినట్టు కూడా తమకున్నటువంటి భక్తి మొత్తాన్ని చాటి చెప్తూ కూడా ఒక్కసారిగా గణేశుడి యొక్క నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ రకంగా ఆ గణనాథుడు నిమజ్జనానికి బయలువెళ్తున్న సమయంలోనే ఇక భక్తులు కూడా ఇటు చివరిసారిగా వెళ్తున్నటువంటి గణనాథుని ఒక్కసారిగా చూసి సంతోషపడుతూ తమ మొబైల్స్లో కూడా కొంత వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంటే ఇది చివరి రోజు, అంటే వాస్తవానికి 10 రోజుల తర్వాత 11వ రోజు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఆ తర్వాత నిమజ్జనాలకు సంబంధించినటువంటి డే అనేది చివరి వరకు వచ్చేసింది. కాబట్టి ఇక ఇప్పుడే మరలా సంవత్సరం తర్వాత ఈ రోజు వస్తుంది కాబట్టి ఈ యొక్క రోజు మొత్తాన్ని కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అనేది ఎక్కువ గడిచిపోతున్నప్పటికీ కూడా ఏమాత్రం అలసత్వం అనేది ప్రదర్శించకుండా ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కోలాహలంగా కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేదు. అలాగే మహిళలు మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గణేశుని యొక్క నిమజ్జన యాత్రలో పాల్గొని చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క యాత్ర జరగడానికి కూడా దోహదపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంలోనే ఇక మనం కేవలం ఎంజే మార్కెట్ మాత్రమే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో మెజారిటీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, నిమజ్జనాలు జరిగేటువంటి చెరువుల వద్ద ఏర్పాట్లు, అలాగే ఆన్ రూట్ ఎక్కడెక్కడైతే నిమజ్జనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయో ఆ రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్లో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి దాదాపు ఒక హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 25,000 మంది పోలీసులను పెట్టి ఆ రకమైనటువంటి బందోబస్తులను పాల్గొనడం కారణంగానే ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఆ యొక్క నిమజ్జన యాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఇక కొద్దిసేపటి క్రితం కూడా మనం చూసాం, ఒకవేళ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏమైనా వచ్చినట్లయితే ఆ వెహికల్స్ని ఒకవైపున పోలీసులు కావచ్చు, నిమజ్జన యాత్రలో పాల్గొన్నటువంటి భక్తులు కావచ్చు, అందరూ కూడా ఎమర్జెన్సీ వెహికల్స్కు దారిస్తూ ఖచ్చితంగా ఆ ఎమర్జెన్సీ వెహికల్ ఆ రూట్లో వెళ్లేందుకు కూడా దోహదపడుతూ ఉన్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తుంటేనే మూడోసారి ఒకవైపున అక్కడ అంబులెన్స్ కనిపిస్తోంది, ఒకవైపున అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు వర్క్ చేస్తూ ఉన్నారు, మరోవైపున అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దారి ఇవ్వాలంటూ కూడా వెంటనే చెప్పినటువంటి నేపథ్యంలోనే అంబులెన్స్కు దారిస్తూ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీలో వెళ్తున్నటువంటి వ్యక్తులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అంబులెన్స్ ఏ రూట్ నుంచి వస్తున్నప్పటికీ కూడా రూట్ మొత్తాన్ని క్లియర్ చేసి భక్తుల మొత్తాన్ని కూడా ఆ పక్కకు పంపించేసి అంబులెన్స్కు దారి చేసి మొత్తం రూట్ క్లియర్ చేసి పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా సక్సెస్ఫుల్గా నిమజ్జన యాత్ర అనేది కంటిన్యూ అవుతుంది. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యంగా భక్తులు మాత్రం చాలా సంతోషంగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అటు డ్యాన్సులు చేస్తూ, అలాగే బాణసంచా కాలుస్తూ, తమ తీసుకొచ్చినటువంటి ప్రసాదాల మొత్తాన్ని కూడా పక్కన దారిలో కనిపించినటువంటి భక్తులందరికీ కూడా పంచుకుంటూ ఆ గణనాథుని మీద తమకున్నటువంటి ప్రేమను చాటి చెప్తూ కూడా ఈ యొక్క నిమజ్జన యాత్ర అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక రేపటి వరకు కూడా ఒక నిమజ్జన యాత్ర అనేది ఉంటుంది
ఉంది కాబట్టి సో రేపటి ఇటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. మనం ఇక్కడ ఎంజీ మార్కెట్లోనే మనకు విజువల్స్లో కనిపిస్తుండగానే దాదాపు వందల మంది పోలీసులు ఇక్కడ విధుల్లో పాల్గొన్నారు. ఎందుకంటే అణువడున ఎక్కడ చిన్న ఇబ్బందులను కూడా తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపున ఇక్కడ సర్కిల్ వద్దనే ఒక పక్కనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాహనాల మొత్తానికి కూడా కొంత వాళ్ళంతా ఇన్వైట్ చేస్తూ ఆ రూట్కు సంబంధించి కూడా పోలీసులతో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కొంత సమన్వయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద గణేశుని యొక్క నిమజ్జన యాత్ర చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఇక మరికొన్ని గంటల పాటు జరగబోయేటువంటి యొక్క నిమజ్జన యాత్రకు సంబంధించి ఇక ఎటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా చాలా సక్సెస్ఫుల్గా జరిగేందుకు కూడా ఇటు పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక భక్తులు మాత్రం చాలా సంతోషంతో ఈ నిమజ్జన యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి